పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనము ఒక మాట చూస్తాం. అదేంటంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసము అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువ శ్రమను సహించిన యేసుక్రీస్తని. అంటే ఆయన ఎదుట ఒక ఆనందం ఉందంట. తనకి కలగబోయే ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం కోసం తనకు కలిగిన అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టారంట. అవమానం అంటే ఆయనని పట్టుకోవటం, ఏ పాపం చేయని ఆయన మీద అనేక నేరాలు మోపటము, ఆయనను తీసుకెళ్ళి ముళ్ళ కిరీటం పెట్టడం, తన వస్త్రాలు తొలగించి ఆయనని కొట్టటం, మరలా నువ్వు యూదుల రాజువా అని ఆయనకి ఒక చేతిలో ఒక కర్ర ఇచ్చి తర్వాత ఆ పర్పుల్ కలర్ అంగీ కప్పటం ఆయనకి. అంటే రాజుగారు వేసుకునేదే ఆ పర్పుల్ కలర్ అనమాట. ఆ ఊదా రంగు వస్త్రాన్ని ఆయన కప్పి, నువ్వు రాజువు గదా అని ఆయన హేళన చేయటం, ఆయన ముఖం మీద ఉమ్మి వేయడం, ఇవన్నీ అవమానాలు కాదా? ఇంత భయంకరమైన అవమానాలు మామూలు మనుషులే మనమే పడలేము. ఇందులో ఏ ఒక్కటి కూడా మనం సహించలేము. కానీ ఆయన దైవ కుమారుడు, పైగా మనందరినీ రక్షించటానికి ఆయన వచ్చారు. దైవ కుమారుడైన ఆయన శరీరాన్ని ధరించి మనందరి పాపాలని మోయటమే ఒక పెద్ద ప్రక్రియ, ఒక పెద్ద త్యాగము. ఆ త్యాగానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి తండ్రి పంపగా వచ్చినటువంటి దైవ మానవుడు. అయితే ఆయన త్యాగం చేయడం వరకు అది దేవుని చిత్తం, ప్రణాళిక అనుకోవచ్చు. కానీ ఆయన్ని అనేక రకాలుగా హేళన చేసి, ఉమ్ము వేసి, ఆయన బట్టలు తొలగించి, ఆ అంగీని తర్వాత మనం చదువుతాం, ఆయన అంగీని కూడా చీట్లు వేసి పంచుకున్నారు సైనికులను చూస్తాం. ఆయనను కొట్టి ఆయనని 6 చోట్లకి తిప్పుతారు. మహాసభకి, ఆ తర్వాత పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, మళ్ళీ ప్రధాన యాజకుడి దగ్గరికి, మరలా పిలాతు దగ్గరికి, ఈ విధంగా రకరకాల చోట్లకి తిప్పుకుంటూ ఆయనని రాత్రంతా కూడా ఒక చోట బంధించి ఉంచుతారు. ఆయనని ఉదయకాలమున ప్రజల మధ్యకి తెచ్చే ముందు ఆయనను ఒక చోటకి ఒక చోట పెట్టి ఉంచుతారు. అది సాలిటరీ సెల్ అని మనం ఇంగ్లీష్లో చెప్తాము. దానిని దేవుని మహాకృప వల్ల ఒక 15 ఏళ్ల క్రితం మేము ఇజ్రాయెల్ వెళ్ళటం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారిని బంధించినటువంటి ఆ సాలిటరీ సెల్ అని ఏదైతే చెప్పబడుతుందో దాన్ని చూడటం జరిగింది. అది చూడగానే నాకు అసలు అప్పటికప్పుడు నా ప్రాణం నీరైపోయి, అసలు ఈ పాపులైన మనుషుల్ని రక్షించడానికి దేవుడు పరలోకం నుంచి దిగి రావాల్సినటువంటి అంత భయంకరమైన అవసరం ఏముంది? మనం ఎట్లాంటి వాళ్ళు, ఆయన ఎలాంటి వారు? అంటే ఆయనను ఉంచినటువంటి ఆ యొక్క సాలిటరీ సెల్ ఎలా ఉందంటే, కరెక్ట్గా ఒక మనిషి సరిపోతారన్నమాట అందులోకి. పైనుంచి కిందకి అందులో వేస్తారు. పైనుంచి చూడటం జరిగింది. కరెక్ట్గా ఒక మనిషి దేహం ఆ విట్ట ఎంత ఉందో శరీరం మాత్రమే పడుతుంది, పైనుంచి కిందకి వేసేస్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేసుకోండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి అంటున్నా సరే, నాకు మాత్రం అంటే ఆ చోటును చూసినప్పుడు, అంత భయంకరమైన చోట ఒక రాత్రంతా ఆయన బంధించబడి ఉంచబడ్డారా అని ఆలోచిస్తున్నప్పుడు, అంత భయంకరమైన అవమానాన్ని ఆయన ఎందుకు సహించారంటే, సహించలేదు. ఆయన సహించారని లేదు అక్కడ. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారంట. అవమానం మనమైతే భరిస్తాం. ఎవరైనా మనల్ని అవమానిస్తే పోనీలే అని భరించవచ్చు, లేదా మనం వారికి ఎదురు తిరగలేని స్థితిలో ఉంటే సహించవచ్చు. కానీ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారంటే అసలు ఆయన లక్ష్యం చేయలేదు, దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఆయన మనసులో, ఒక ఆనందం నాకు కలగబోతుంది అని. ఆ ఆనందం ఏంటో ఈ మెడిటేషన్ ఆఖరిలో వస్తుంది. కానీ ఆయన సిలువ శ్రమని కూడా సహించారు అని ఉంది. మనం చూడగలిగితే అవమానం ఎవరికి వస్తుంది అనేది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ అహంకారం కలిగిన వారికి అవమానం వస్తుంది, వినయ మనస్కులైన వారికి ఆ జ్ఞానం వస్తుందని ఉంది. మన దేవుడు యేసుక్రీస్తు వారు వినయ మనస్కురుడు. ఆయన జ్ఞానానికి ప్రతిరూపము. జ్ఞానం అని చెప్పబడి సామెతలు 2-3 అధ్యాయాల్లో ఉన్న జ్ఞానమంతా యేసుక్రీస్తు వారే. ఎందుకంటే యెహోవాను తెలుసుకోవటమే, ఆ చెడుతనాన్ని విసర్జించడమే జ్ఞానానికి మూలము. ఆ జ్ఞానం ఏంటి అంటే యేసుక్రీస్తు మనల్ని రక్షించేవాడు అని తెలుసుకోవటమే ఆ జ్ఞానానికి మూలం. అటువంటి జ్ఞాని, అటువంటి వినయ మనస్కుడైనటువంటి యేసుక్రీస్తు వారికి అవమానం కలిగింది. కాబట్టి ఇక్కడ చెప్పబడిన విధానంలో మామూలు మనుష్యులకైతే అహంకారం కలవారికి అవమానం వస్తుంది, వినయ మనస్కులకి జ్ఞానం వస్తుంది. కానీ మన దేవుడు వినయుడు,
ఆ తర్వాత ఆయన జ్ఞానము కలిగినవాడు. అయినా సరే అవమానం ఎందుకోసం సహించారు, ఎందుకోసం నిర్లక్ష్య పెట్టారంటే మన కోసం ఆయన నిర్లక్ష్య పెట్టారు. ఎందుకంటే మనందరి తరపున ఆయన మనల్ని తన రక్తంతో కొనుక్కోవడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. కాబట్టి ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. అంటే మన రక్షణ కోసము ఆయన అవమానాన్ని అసలు లక్ష్యమే చేయలేదు. అది ఆ దేవుని యొక్క గొప్ప గుణం. అది అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాం. అంతేకాకుండా మనము చూస్తే కీర్తనలు 97:11 చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, నీతిమంతుల కోసము వెలుగు, యథార్థ హృదయాల కోసము ఏంటది విత్తబడి ఉంటుంది, మంచితనం విత్తబడి ఉంటుంది అని ఉంటుంది. నీతిమంతులకి వెలుగు, యథార్థవంతులకి ఆ మంచితనం అనేది, సమాధానం అనేది విత్తబడి ఉంటుంది అని ఉంటుంది. అంటే విత్తబడి ఉండటం అంటే సీడ్, దానిని మట్టిలో వేయడం అనమాట. మన కోసం వెలుగు, మన కోసము ఒక మంచి సమాధానం విత్తబడి ఉంది. అది ఎవరు? ఆ విత్తనం ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. మనము నీతిమంతులుగా ఉండాలి అంటే ఒకటి విత్తాలి, ఒక విత్తనం వెయ్యాలి. మనకి నీతిమంతులమైన మనకి ఒక వెలుగు కలగాలి, యథార్థ హృదయమైన మనకి సమాధానం రావాలి. కాబట్టి ఒక విత్తనం ఆల్రెడీ దేవుడు వేశారు. ఆ విత్తనం విత్తబడి ఉంది అన్నారు. ఆ విత్తనం ఏంటంటే యేసుక్రీస్తు వారి. ఆయనే ఒక విత్తనంగా మన కోసం వెలుగు, మన కోసం సమాధానము ఈ లోకానికి తీసుకొచ్చారు. కాబట్టి ఆయన ఏ విధంగా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు అనేది మన మనసులోంచి ఎప్పుడు తొలగిపోకుండానే ఉండాలి. అంతేకాకుండా ఆనందం గురించి చెప్పుకుంటే మనకు ఎటువంటి ఆనందం కలుగుతుంది అంటే ఇర్మియా గారు చెప్తారు. ఆయన ఏమంటారంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని ఆ మాటల ద్వారా నాకు మహా సంతోషము ఆనందము కలిగింది అని ఇర్మియా గారు చెప్తారు. అంటే మనుష్యులకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మాటలే వారికి ఆనందం. అంతేకాకుండా రోమీలకు రాస్తూ 14:17 పౌలు గారు ఏమని అంటారంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. అంటే మనం భోజనం చేయడం, పానము చేయడము, లేదా మనము దేవుని యొక్క శరీరాన్ని రొట్టెగా భావించి దానిని సమభాక్తో ఆరాధనగా మనం తీసుకుని ఇదే దేవుని రాజ్యం కాదు. అది కాదు దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందులో ఆనందము. అంటే మనకి నీతి కలగాలి, మనకి సమాధానం రావాలి, పరిశుద్ధాత్మలో మనకు ఆనందం కలగాలి. దీని వలన దేవుని రాజ్యం విస్తరిస్తుంది. కాబట్టి మన ఆనందము దేవుని యేసుక్రీస్తు వారి మాటలలో మాత్రమే కాదు, మనకి ఆనందము పరిశుద్ధమైన ఆత్మదేవుణ్ణి యేసుక్రీస్తు వారి త్యాగము తర్వాత ఆయన ఈ లోకం నుంచి ఆరోహణ అయిన తర్వాత మనకివ్వబడిన ఆ గొప్ప దేవుని యొక్క ముద్ర, మన ఆత్మల మీద ముద్రించబడినది అటువంటి ఆ సంచకరువైనటువంటి పరిశుద్ధాత్మలు మనము ఆనందిస్తేనే అది నిజమైన ఆనందం అని చెప్పబడతా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనందము మనకు కలగాలని మళ్ళీ కొలస్సీలకి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు గారు చెప్తా ఉంటారు. మీకు ఆనందముతో కూడిన దీర్ఘశాంతము కలగాలని తన మహిమతో మిమ్మల్ని సంపూర్ణంగా దేవుడు రక్షిస్తున్నాడు. మనకి ఏం కలగాలంట? మనకి ఆనందంతో కూడినటువంటి దీర్ఘశాంతము. ఆనందం ఉంటుంది చాలామందికి. అంటే దేవుని చేత రక్షించబడిన కొత్తల్లో, దేవుని తెలుసుకున్న కొత్తల్లో చాలా ఆనందపడతాము. దేవునికి ఇష్టమైనట్లు ప్రతిదీ ఉండాలని జాగ్రత్త పడతాము. కానీ ఆ ఆనందము కొంతకాలమే ఉంటుంది. ఇంకా ఎంతకాలం ఈ ఆనందం అని మనకి లోకపు ఆనందాలు మనల్ని ఆకర్షించినప్పుడు మనలో సహనం అనేది తొలగిపోతుంది. కాబట్టి మనకి దీర్ఘశాంతం ఉండాలి. అప్పుడే ఆ ఆనందం ఫలిస్తుంది. ఆనందముతో కూడిన దీర్ఘశాంతం మనకున్నప్పుడు ఉండాలి అని దేవుడు తన మహిమతో మనల్ని రక్షిస్తున్నాడంట. మళ్ళీ మన ఆనందం కోసం ఆ ఆనందం ఎక్కడ పోతుందో, ఆ దీర్ఘశాంతం మనలో ఉంటుందో లేదో అని దానికోసం కూడా దేవుడు తన మహిమనే వాడుతూ మనల్ని రక్షిస్తూ ఉన్నాడంట. ఇంత అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువ శ్రమలు సహించి ఒక ఆనందం కోసం దేవుడు ఎదురు చూస్తున్నారే, ఆ ఆనందం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మాత్రమే కాదు. తండ్రి చిత్తం ఏంటంటే పరలోకము నుండి దిగివచ్చి ఈ లోకానికి తన శరీరాన్ని ఆహారంగా సమర్పించుకోవడం కోసం. అది తండ్రి చిత్తం, నిత్య జీవము కలిగించడం కోసం. కానీ దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆనందము యూదా పత్రికలో 1వ అధ్యాయంలో, అంటే ఒక్క అధ్యాయం ఉంటుంది, అక్కడ 24వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట మిమ్ములను నిర్దోషముగా నిలవబెట్టుటకు ఆ ఆనందం ఆయన కలగాలని ఆయన ఇవన్నీ సహించాడంట. ఆనందముతో
దేవుని మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టాలని, మనం ఈ లోకంలో తొట్టిల్లకుండా నడవాలని ఆయన ఆశ. దానికోసం మనల్ని కాపాడుతున్నారంటే అటు ఇటు మన పాదం తొలగిపోకుండా, లోకములో పడిపోకుండా, మనం చెడు కార్యాలు చేయకుండా, చెడు తలంపులు తలంచకుండా, తొట్టిల్లిపోకుండా దేవుని మార్గంలో మాత్రమే నడవటానికి ఆయనే మనల్ని కాపాడే సర్వశక్తిమంతుడు. ఆనందముతో తన మహిమ ఎదుట, అంటే దేవుని మహిమ ఎదుట మనము నిర్దోషులుగా ఉండాలనేదే ఆయన ఆనందం యొక్క ఉద్దేశం. అంటే ఇంతకీ యేసుక్రీస్తు వారు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించింది ఎందుకంటే మన కోసం. మనము ఏ దోషము ఏ కల్మషము లేకుండా దేవుని ఎదుట మనం హాజరుపరచబడాలి. ఆయన సముఖంలో మనము ఎటువంటి దోషాలు లేకుండా ఆయన మహిమ ఎదుట మనల్ని నిలబడటానికి అదే ఆయన ఆనందం. ఆ ఆనందం కోసం, అంటే సిలువ మీద ఆయన ఉన్నా సరే ఆ అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టారు అంటే ఆయన కళ్ళల్లో, ఆయన మనసులో ఒక ఆనందం ఉంది. ఏంటంటే అనేక కుమారుల్ని ఆయన మహిమకి తీసుకొస్తున్నారు. ఈ కుమారులందరూ ఎవరి కోసమైతే నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నానో వారందరూ నాతో పాటు నా తండ్రి సన్నిధిలో రేపు కనబడబోతున్నారు. వారిలో ఏ దోషము లేదని నా తండ్రి వారికి కితాబిస్తాడు. అదే నా ఆనందము. అందుకని యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా తన యొక్క సహోదరులను పిలిచారు. ఆయనకి మనకి కామన్ కారణం ఒకటి ఉంది. ఏంటంటే యాక్చువల్గా మనం దేనికి సరిపోము ఆయన ముందు. మనం మట్టి మనుషులము. ఆయన పవిత్రుడు, పరిశుద్ధాత్ముడు. ఆయన దేనితో, ఆయన ఒక వెలుగు. ఆయన మన కన్నులతో మనం చూడలేము. అయినా సరే ఆ శరీరంలో మన పాపాలన్నీ మోయటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. కానీ ఆయనకి మనకు ఒక్కటే ఒక కామన్ కారణం ఉందంట. అదేంటంటే మనము ఆయనకి మనకి కూడా తండ్రి ఒక్కడే. ఆ తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఆయన మహిమలో మనము కూడా పాలిభాగస్థులము అవుతాము అనే ఆనందముతో ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. ఎంత గొప్ప దేవుడో! ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినా, శ్రమలు సహించినా, వేదన భరించినా, ఎంత భయంకరంగా ఆయన శరీరము దున్నబడి ఆ రక్తపు ఆఖరి బొట్టు వరకు కార్చబడిన ఆ శ్రమలన్నీ ఆయన మన కోసం సహించారు, భరించారు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. మనము కూడా దేవుని సన్నిధిలో ఒక మహిమగల కుమారుడుగా, కుమార్తెలుగా మనమందరము నిలవబడాలని అదే తనకు ఆనందంగా ఎంచుకున్నారు. మన మహిమని మనం పొందబోయే మహిమని ఆయన ఎంత ఆనందంగా ఎంచుకున్నారో అటువంటి దేవునికి వారసులుగా మనం ఈ లోకములో ఇంకెంత బాగుండాలి, ఇంకెన్ని శ్రమలను మనం సహించాలి, ఎన్నో శ్రమలను సహించాలి, ఇతరులకి ఆ ఆనందాన్ని పంచిపెట్టాలి. ఆ ఆనందం మనం ఇతరులకి ఇవ్వాలంటే మన దేవుని యొక్క ఆనందము మన మహిమకి కారణం అని మనం గుర్తుంచుకుంటే, ఆయన ఆనందం దేనికోసం అంటే మనము నిర్దోషులుగా మహిమలో ఉండటం కోసమే. దీనిని మనం గుర్తుంచుకుంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టింది ఆయన మన కోసమే. ఆయన ఒక ఆనందాన్ని చూస్తున్నారంటే అది కూడా మన కోసమే. ఏమీ కాని మనుష్యుల కోసము ఆయన వారిని తిరిగి పరిశుద్ధులుగా తీసుకురాగలుగుతున్నాను అనే ఆనందాన్ని కోసం ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. ఇంత గొప్ప దేవునికి వారసులుగా మనం ఎంతగానో సహించాలి, ఎంతైనా భరించాలి. దేవుని నామాన్ని మనము అలిసిపోకుండా ఆయన నామము నిమిత్తము ఆ భారము భరించడానికి ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు ఒక ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. ఆ ఆనందం ఏంటో కూడా మేము యూదా పత్రికలో తెలుసుకున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ తొట్టిల్లకుండా కాపాడటానికి, నీ తండ్రి యొక్క మహిమ ఎదుట మమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు నువ్వే తండ్రి. అదే నీకు ఆనందం. మా మహిమ నీ ఆనందానికి కారణం. ఎంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఎంత భాగ్యవంతులమో తండ్రి. ఈ లోకంలో ఏ సంపదలు ఏది కూడా మమ్మల్ని భాగ్యవంతులుగా చేయలేదు. కానీ మా మహిమ కోసం అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి అది ఆనందంగా భావించుకుంటున్నా నిన్ను కలిగిన మేము గొప్ప భాగ్యవంతులం కాబట్టి అనేక మందిని ఆ భాగ్యం గెలుచుకోవడానికి, సంపాదించుకోవడానికి మమ్మల్ని మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యం అనేటటువంటి ఆహారంలో పాలిభాగస్తుల వాళ్ళందరినీ కూడా చేయగలిగేటట్లు మమ్మల్ని అందరినీ నియమించి స్థిరపరిచి సిద్ధపరచమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now
He's always near.